ప్రజలకి సార్థకత అయ్యి ఉండాలి తప్పించి గతం అది చేశారు ఇది చేశారు అది కాదండి. ఒక్క నిమిషం, మనము ఒక మహిళగా నేను చెప్తున్నాను, నేను గైనకాలజిస్ట్ అండి. ఒక తల్లి ఎంత నరక యాతన పడితే ఒక బిడ్డను డెలివరీ చేస్తుందో నేను నా కళ్ళతో చూశాను. మీరు మాట్లాడద్దు, యాజ్ ఏ వైసీపీ మెంబర్ గా మీరు మాట్లాడద్దు. ఎందుకంటే మీ పులివెందల్లో ఎంత పెద్ద ఇష్యూ జరిగితే మీరు ఏం చేయలేకపోయారు ఆ ఆడపిల్లని. మీరు మీ ఎక్స్ సీఎం గారి ఇంటి పక్కనే నాగమ్మని ఒక మహిళని అతి దారుణంగా అతి కిరాతకంగా ఏం చేశారన్న ఆ కేసుని. ఇవి చూపుకుంటా పోకూడదు. ఎవరైనా మీరైనా మేమైనా కానీ స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ పాటించి ఒక ఆడపిల్లకి భద్రతనివ్వాలి తప్పిస్తే మీరు అదే మేమిదో తవ్వుకునేదానికి కాదు. ఒక ఆడపిల్లలకి ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎంఏ ప్రభుత్వం మీద విమర్శించడం, దాన్ని బట్టి ఏంటి అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. అన్నా మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా కళ్ళకి గద్దలు కట్టుకొని ఏది జరిగినా మనకు ఎందుకు వచ్చిందని కాదు. అలాంటి ఇష్యూస్ మన దాకా రాకూడదు. మన ప్రభుత్వం చాలా బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు వినండి. ఏదో మేము వైసీపీ కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడాలి, మనము ఒక మాట ఎదురుగా మీద వెయ్యాలనే మాట కావద్దండి. అదే అనొచ్చు. అది మీరు మనం చదువుకున్న వాళ్ళని ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆడపిల్లల పక్షపాతిగా చిన్న పిల్లలండి, 3 సంవత్సరాల పిల్లలండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలండి. ఇంత అన్యాయం ఎప్పుడైనా చూసామండి ఆంధ్రప్రదేశ్ లో? ఈ 4 నెలల్లో ఏంటండి ఇది? ఈ 4 నెలల్లో ఈ అరాచకాలు ఏంటండి? తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నారో మీరు చేసిన గంజాయి కల్చరు, తిరుమలలో కూడా గంజాయిని అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వం అది మీరు మర్చిపోవద్దు. ఏదైతే తప్పు చేశారు నేను అంటుంది, ఎవరు తప్పు చేశారనేది పక్కన పెట్టండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడుస్తున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నడుస్తున్నారు. స్వరూప్ గారు, వరలక్ష్మి గారు, ఒక్క అంశం. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంఘటన జరగాలని ప్రేరేపితంగా అయితే చేసే ఉద్దేశం ఉండదని మేము అనుకుంటున్నాం. జరిగిన సందర్భాన్ని ఖచ్చితంగా రెస్పాన్స్ వహించాలి అప్పుడున్నటువంటి ప్రభుత్వం. మీరనేదే కరెక్ట్ అండి. అందుకే సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ప్రభుత్వం మీద విమర్శించే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద ఆయన విమర్శించలేదు. మీరు ఇంకొకసారి క్లియర్ గా వినండి సార్. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు నిజంగా జరగడం చాలా దురదృష్టకరం. అది ఎవరికైనా అది నిజంగానే చాలా బాధాకరం. కాకుంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ గారైనా పోలీసులైనా ఇమీడియట్ గా అక్కడికి వెళ్లారు. మీ అందరికి తెలుసు. నిన్నగాక మొన్న హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ పేరెంట్స్ ని కూడా కలిశారు. వాళ్ళకి సంబంధిత ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఇంకా కాకూడదు, ఇంకా దొరికిన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దోషులు వాళ్ళని కఠినంగా శిక్షించండి ఆ ఉద్దేశంతో అన్నారు. కానీ ప్రభుత్వం ఏదో వైఫల్యం చెందిందో లేకుంటే నిర్లక్ష్యం వహించిందో అది మీ ఒక్క వైసీపీ వాళ్ళకి తప్ప ఇంకెవరికి అలా అనిపించదండి. ఆ ఉద్దేశంలో పవన్ స్వరూప్ గారు ఇంకొక అంశం, ఇందాక వరలక్ష్మి గారు మాట్లాడుతూ ఒక అంశం లేవనెత్తారు. అనిత గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు. అది మీరు ఒకసారి చూసుకోండి. స్వరూప్ గారు ఇందాక అంశం ఒకటి లేవనెత్తారు. ఆమె మాట్లాడుతూ కూడా బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి గురించి, ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది గతంలో మీరు ఉన్నప్పుడు అని ప్రశ్నించారు. సో ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు గతంలో? సో దానికి సంబంధించిన ఎందుకు ఖండించే ప్రయత్నం చేయలేదని ఇందాక వరలక్ష్మి గారు ప్రశ్నించారు. రాజశేఖర్ గారు, ఈ రోజు మీరు పెట్టారు డిబేట్. ఎందుకు పెట్టారు అంటే ఈ రోజు మీరే కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డిబేట్ ఎందుకు పెడుతున్నారంటే బికాస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆడిన మాటలకి. ఎందుకు ఇప్పుడు మన వరలక్ష్మి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్ గా ప్రభుత్వం కోసం మాట్లాడితే ఈ డిబేట్లు ఉండవు. ఈ రోజు అతను లేవనెత్తారు కాబట్టి అవసరమైతే నేను హోంమంత్రి అవుతాను అంటే ఆ ప్రభుత్వంలో బయట అవకాశం ఉంది అనుకోవచ్చు కదా. ఆ కోణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వం తీసుకుంటుందేమో కూటమి ప్రభుత్వంలో. సార్ మీకు పెద్ద జోక్ చెప్పమంటారా? ఎగ్జిక్యూటివ్స్ ఎవరండి? ఈ డీజీపీ గాని ఈ పోలీసులు గాని వీళ్ళందరూ ఎవరండి? ఎగ్జిక్యూటివ్స్ అండి. ఈ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారండి, డిప్యూటీ సీఎం గారండి. ఈ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ కూడా లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోలీసులు ఎవరైనా ఉన్నారండి? డీజీపీ కింద ఉన్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ఉన్నారండి?
ఈరోజు మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వాళ్ళ కాన్ఫిడెన్షియల్ తీసుకొని ఎవరైతే వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ గా ఉన్నారో వాళ్ళని పెట్టుకొని నడిపిస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారు కరెక్ట్ చేయట్లేదని చెప్పేసి అన్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారు పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా లేదని చెప్పేసి అన్నారా లేదా? అంటే కనీస అవగాహన లేకుండా, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా చేయట్లేదు అంటే చేయట్లేదు అంటే ప్రభుత్వం తాలూకు ఫెయిల్యూర్ అంటే సింపుల్. ఎవరండి ఎగ్జిక్యూటివ్ హెడ్? ఎవరండి ఎగ్జిక్యూటివ్ హెడ్? అంటే చీఫ్ మినిస్టర్ అండి. రైట్, అది రాజ్యాంగం అండి, రాజ్యాంగంలో ఉందండి అది. ఎవరు అపాయింట్మెంట్ డీజీపీకి ఎవరండి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చీఫ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు డీజీపీకి. రైట్, అంటే డీజీపీకే మీరు ఆపాదించారు అంటే అర్థం ఏంటండి? రైట్ రైట్ నరేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పినట్టే కదా. ఎస్ నరేష్ గారు, స్వరూప్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? 7,000 మంది మిస్ అయిపోయారు ఆడపిల్లలు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒక్కరు కూడా పట్టుకోలేదు. నిన్న ఇందాక నాగేంద్ర గారు కూడా వ్యాఖ్యానించారు. వారు ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా మీ క్వశ్చన్ మళ్ళీ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు స్వరూప్ గారిని, ఏంటండి బోర్గడ్ అనిల్ గారు చేస్తున్న దానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని గురించి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు మాకు ఇప్పుడు వచ్చి. రైట్, స్వరూప్ గారు చెప్పండి, చెప్తాను. స్వరూప్ గారు వారి యొక్క అనుమతి అవసరం లేదు, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు. అంటే రాజశేఖర్ గారు నిజంగా చెప్తున్నాను, ఈ డిబేట్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి నేను అది మాట్లాడలేదు. కానీ వాస్తవంగా చెప్తున్నాను, తప్పు ఎవరు చేసినా దానికి చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందే. ఎవరు అవనివ్వండి, నేను అవనివ్వండి, నరేష్ గారు అవనివ్వండి, రాజశేఖర్ గారు అవనివ్వండి, ఎవరైనా సరే. అది నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా అతను తప్పు చేస్తే, ఒకవేళ పునరావృతం కావు కదా, మీరు దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? మనం చెప్తున్నాడు వరలక్ష్మి గారు, మేడం మీరు ఎక్స్ట్రాడినరీ మీరు మాట్లాడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ ఈ రోజు మేము ఏ పొజిషన్ లో ఉన్నామండి? కాదు ఒకసారి రాజశేఖర్ గారు, ఈ రోజు మా పొజిషన్ ఏంటండి? ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము మంచి చేసామో తప్పు చేసామో పక్కన పెట్టండి. ఈ రోజు మాకు అపోజిషన్ లో పెట్టారు ప్రజలు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు పొజిషన్ లో ఉన్నారు. పొజిషన్ లో ఉండి ఈ 4 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా రోజుకొక అమ్మాయికి, చిన్నపిల్లలకి, పసిపిల్లలందరికీ కూడా ఈ రోజు రేపులు జరుగుతుంటే, ఈ రోజు మానభంగాలు జరుగుతుంటే, ఈ రోజు వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఇది కరెక్ట్ కాదు కదా అని మా ఆవేదన. ప్రతిపక్షంగా మా బాధ్యత ఇది. ప్రతిపక్షంగా ప్రజల తాలూకా గలం ఇప్పే బాధ్యత మాకు ఉంది. ఈ రోజు ప్రజలు మాకు ఇచ్చారు. అది 11 అవ్వండి, 7 అవ్వనివ్వండి, 40% ప్రజలు మా అందరికీ. స్వరూప్ గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు బోరుగడ్డ అనిల్